సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మనోళ్ళే ముంచిండ్రు అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు ఈ పార్టీ సమావేశాలు ఏదైతే జరిగాయో తెలంగాణ భవన్లో, అక్కడ ఆ మీటింగ్లో చాలా కీలకంగా మాట్లాడిన మాటలు ఇవి. ఎక్కువసేపు దీని గురించే మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఏం మాట్లాడలేదు ఆయన, అటు బీజేపీ గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు. ఎక్కువగా బీఆర్ఎస్ లీడర్ల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళనే ఎక్కువగా ప్రస్తావించారు. ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారో, లేకపోతే ఎంపీ ఎన్నికల తర్వాత ఇక అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళ గురించి ఎక్కువగా నిన్న డిస్కస్ చేశారు కేసీఆర్ గారు. అంటే పార్టీ ప్రక్షాళన కింద నుండే మొదలెట్టాలని చెప్పేసి నిన్న ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, సో అక్కడ నుండి ఆయన మళ్ళీ ప్రక్షాళన అనేది మొదలెట్టారు. అంటే సొంత పార్టీ నేతల్లోనే ఎలాంటి అసంతృప్తి ఉండకూడదు, ఎవరే కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఇక ప్రతి ఒక్కరు పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి మీరు కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు. సో సార్ మనం చూసుకున్నట్టయితే మనోళ్ళే ముంచిండ్రు. ఎంపీ ఎన్నికల్లో ఓడగానే బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం. సో ఎంపీ ఎన్నికల కంటే ముందు కూడా ఇది ప్రచారం జోరుగా సాగింది. ఎప్పుడైతే 10 సంవత్సరాలుగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైందో అప్పుడే ఈ ప్రచారం అనేది జోరుగా సాగింది. ఇక కేసీఆర్ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ని ప్రజలు ఎవరు నమ్మే స్టేజ్లో లేరు కాబట్టి ఇక కేసీఆర్ని ఓడించిండు అని చెప్పేసి భారీ ప్రచారం జరిగింది. ఇక ప్రచారంలో ఉండగానే మళ్ళీ ఎంపీ ఎన్నికలు కూడా వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో మరీ ఎంత దారుణం అంటే 10 సంవత్సరాలుగా ఒక రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఎంపీ ఎన్నికల్లో కేవలం 0 సీట్లు వచ్చాయి. ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోయింది. కీలకమైన మెదక్ లాంటి ఎంపీ స్థానాలు కూడా ఓడిపోయారు. సో మన అందరికీ తెలుసు అది కేసీఆర్ గారి కంచుకోట. అది అలాంటి స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే మరి ఎంత దారుణంగా ప్రజలు ఆ మూమెంట్లో బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారో ఇట్టే అర్థమైపోతుంది. సో దాన్ని ఇక్కడ కేసీఆర్ గారు ప్రస్తావించారు. ఎంపీ ఎన్నికలు అయిపోగానే ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి మనోళ్ళే ప్రచారం చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ ప్రచారం చేసింది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ ప్రజలు కూడా ఆ రకంగా తీర్పు ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ఇక ప్రజా తీర్పుని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. కాబట్టి ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ను ప్రజలు గెలిపించలేదు అంటే ప్రజల్లోనే ఆ తిరుగుబాటు అనేది మొదలైంది. అప్పట్లో నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు. జనరల్గా ఈ నిరాశతో ఎవరు పార్టీ మారరబ్బా. పార్టీ మీద అసంతృప్తితోటి పార్టీలు అనేవి మారరు. జనరల్గా పార్టీ మారే వాళ్ళు 2-3 అంశాలు చాలా కీలకంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు. జనరల్గా ముఖ్యంగా పార్టీ మారేది ఎందుకు? ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే ఆబ్వియస్లీ మనకు కూడా అధికారం చేతిలో ఉన్నట్టే అని చెప్పేసి ఒక రీజన్. లేదా అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా ప్రలోభాలకి గురి పెడితే, లేకపోతే ఏదన్నా ప్రలోభాలు చూపెడితే దానికి లొంగి పార్టీ మారడం రెండో రకం. లైక్ పదవులను, డబ్బులను, మరొకటి. లేదా సొంత పార్టీలోనే అసంతృప్తి కనుక ఉంటే, సొంత పార్టీలోనే ఆయనకు కనుక ప్రాధాన్యతను అనేది లేకుండా ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు పార్టీ మారిపోతారు. ప్రధానంగా ఈ 3 కారణాల వల్లే పార్టీ మారుతారు. ఇప్పుడు ఈ 10 మంది ఏదైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అంటుపెట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులే. కడియం శ్రీహరి, లేకపోతే దానం నాగేందరు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని అంటుపెట్టుకుని ఉన్న నాయకులే. బట్ పార్టీ మారారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంకేదో ఆలోచించి పార్టీ మారుంటారు. లైక్ మన అందరికీ తెలుసు కేసీఆర్ గారి మీద అతిపెద్ద ఉన్న అపవాదం ఏంటంటే కేసీఆర్ గారు అసలు ఎంపీలని కానీ ఎమ్మెల్యేలు వీళ్ళని కానీ అసలు లెక్క చేయరు, దగ్గర చేయరు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు అని చెప్పి. సో అదే మేబీ జరిగిండొచ్చు కదా వీళ్ళ విషయంలో కూడా. లేకపోతే ఇంకేదన్నా ఆలోచించి వాళ్ళు పార్టీ మారారేమో, కానీ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని చెప్పేసి
నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాట ఇది. రాబోయే రోజుల్లో 100% అధికారం మనదే. సో ఈ 100% అధికారం మనదే అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పినా సరే అది ప్రజల్లో ఆ చైతన్యం అనేది రావాలి. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో అసంతృప్తి అనేది పెరగాలి. ఇప్పుడు ఒక 20-30% అనేది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి అనేది ఉంది ప్రజల్లో. ఇప్పుడు ప్రస్తుతం ఏ స్కీమ్స్ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేదని, దాన్ని వీళ్ళు తారాస్థాయికి తీసుకెళ్ళాలి. ఆ దిశగా అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు పోరాటాలు చేస్తున్నారు. కేటీఆర్ గారు, ఓ పక్క హరీష్ రావు గారు, వీళ్ళందరూ పల్లె పల్లెకి వెళ్ళి అక్కడ నిద్ర చేస్తూ రైతుల సమస్య గురించి ఎక్కువగా పోరాటాలు చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియదు. వన్స్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ వచ్చి వాళ్ళు కనుక ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మరొకసారి కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అనేది చాలామందికి రాలేదు, సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ తీసుకొని మిగతా వాళ్ళకు కూడా ఆ డబ్బులనే క్రెడిట్ చేస్తే ఆబ్వియస్లీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ వైపే ఉంటారు కదా. లేకపోతే రైతు రుణమాఫీ అది కూడా అరకొర అయింది, అది కూడా సంపూర్ణంగా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా అనేక సవాళ్ళు ఉన్నాయి. అప్పుడే ఒక అంచనాకి మనం రాలేము. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఏదన్నా జరగచ్చు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఆబ్వియస్లీ డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్కి కొంత అవకాశం అనేది ఉంటుంది. కానీ లేదు, ఇక కాలాలు మారే కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలం పుంజుకొని కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉన్న స్కీమ్స్ అన్నీ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డకాల పరిస్థితే ఉంటుంది. హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ ఒకటే. జనం కష్టాలు మనకు మాత్రమే తెలుసు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్. ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా హరీష్ రావు. ఏప్రిల్ 10 నుండి సభ్యత్వ నమోదు. 27న హైదరాబాద్లో భారీ సభ. సో మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రకటించారో త్వరలోనే నేను ఒక భారీ బహిరంగ సభతోటి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు కూడా. ఎస్, మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివేట్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. సో దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. హైదరాబాద్లో ఈ నెల 27 తారీఖున భారీ బహిరంగ సభతోటి ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారు. సో అదే నిన్న అక్కడ ఆయన ప్రకటించారు. దానికి ముందు ఈ పార్టీ సభ్యత్వాలు కూడా ఇప్పుడు భారీగా చేయించాలని చెప్పేసి కూడా హరీష్ రావు గారికి ఆ పగ్గాలు అప్పచెప్పారు. పార్టీ సభ్యత్వాలు ఏది మనం ఆంధ్రాలో చూసాం, రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అనేది చేసింది. 1 కోటి సభ్యత్వాలు దాటిపోయింది. అసలు రికార్డు స్థాయి ఇంతవరకు ఏ పార్టీకి కూడా లేదు భారతదేశ చరిత్రలో. సో ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సభ్యత్వాలు హయ్యెస్ట్ ఉండేలాగా ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు ఆ సభ్యత్వాలన్నీ నమోదవుతాయి అనేది. సెప్టెంబర్, అక్టోబర్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్న అంశమే. ప్రస్తుతం వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వచ్చేసి ఇటు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళే ఇప్పుడు మొత్తం పార్టీని నడిపిస్తూ ఉన్నారు. మరి సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ మరొక్కసారి అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి మరొక్కసారి మళ్ళీ కేటీఆర్ని ఎన్నుకుంటారా, లేకపోతే హరీష్ రావుని ఎన్నుకుంటారా, లేకపోతే కవితని ఎన్నుకుంటారా? కేసీఆర్ గారు అయితే ఓ రకంగా ఇప్పుడు జస్ట్ పార్టీని ముందుకు నడిపే ఆలోచన చేస్తున్నారు తప్ప మళ్ళీ పగ్గాలు చేపట్టి కిందకి క్షేత్రస్థాయి నుండి ఆయన నడిపించే అవకాశం అయితే లేదు. చూద్దాం ఎవరికి వరిస్తుంది ఆ పార్టీ అధ్యక్ష పదవి. 2 మాజీ మంత్రులు డుమ్మా. కేసీఆర్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ డుమ్మా కొట్టారు. వారితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సో జనరల్గా మనందరికీ తెలుసు కేసీఆర్ గారంటే మల్లారెడ్డి గారికి అమితమైన అభిమానం, మామూలు అభిమానం కాదు, అంతలా ఇష్టపడతారు. ఇటు సేమ్ కమలాకర్ గారు కూడా అంతే, గంగుల కమలాకర్ గారు కూడా అంతే. మరి ఇద్దరు ఎందుకు డుమ్మా కొట్టినట్టు
అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న మాట. అంటే జనరల్ మన అందరికీ తెలుసు, మల్లారెడ్డి గారు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరిగి ఇటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారనే ఒక న్యూస్ కూడా ఉంది. మరి ఆ న్యూస్ ప్రకారమే జరిగిందా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా పని ఉండి రాలేకపోయారన్నది తెలియని పరిస్థితి. సో ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.